Hello everyone, welcome back to my channel. This is Lavanya. So this video is inkoka outfit from scratch. So nenaithe outfit from scratch videos one after one post chestha untanu. Already anni stitching ki ichchanu. Avi stitching naaku raadame inka late, inka vaste matram one after one upload chestha. And meer kuda chaala mandi outfit from scratch videos bagunnai inka pettandi antunnaru kabatti definitely pedtanu. And meeku na videos nachithe like cheyandi so that okay veeliki nachutundi ee type of video inka cheyalani naku oka idea vastadi. And ఇప్పుడు నేనైతే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చెప్పాలంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే లైక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేస్తున్నాం. అంటే లైక్ ఒక పీస్ ఆఫ్ క్లాత్ని ఒక డ్రెస్ ఆర్ సమ్ అవుట్పుట్ తీసుకొచ్చామని కదా. బట్ ఇప్పుడు నేనైతే మరీ స్క్రాచ్ నుంచి అయితే చేయట్లేదు. స్టోర్కి వెళ్ళి లైక్ మనం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే లెహెంగా క్లాత్ తీసి దానికి లేసులు తీసి బార్డర్స్ తీసి సపరేట్ వేసి ఓనీ కూడా మనం క్లాత్ తీసి లేసులు తీసి ఇవన్నీ వేసేదంతా చాలా పెద్ద పని, అమౌంట్ కూడా చాలా ఎక్కువ రిక్వైర్ అవుతుంది. అది చిన్న మ్యాటర్ కాదు. అండ్ అవుట్పుట్ కూడా అంతే బాగుంటుంది. లైక్ ఇఫ్ ఎనీ మ్యారేజెస్ ఆర్ ఏమైనా ఉంటే మనం అలా కంప్లీట్ స్క్రాచ్ చేసినా బాగుంటుంది. జస్ట్ ఫెస్టివల్ కదా. అండ్ అంత బడ్జెట్ ఒక లెహెంగాకి ఒక బడ్జెట్ డెఫినెట్లీ అంతంత అయిపోతే నాకే చాలా ఇబ్బందిగా ఉంటుంది అంత బడ్జెట్. సో నేనేమంటే అందరికీ రీజనబుల్గా అఫోర్డబుల్గా ఉండాలి, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అందరూ చేసుకునేటట్టు ఉండాలని చెప్పి శారీస్ నుంచే ఎక్కువ చేస్తున్నాను. సో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ అని కాదు, శారీస్ నుంచి కన్వర్ట్ చేస్తున్నా. ఈజీ ఉంటుంది కదా ఎవరికైనా ఇంట్లో ఉండే శారీస్, లైక్ ఇంట్లో శారీస్ ఉంటాయి కదా అమ్మాయివి, అవి కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదా శారీ నేను చూపించిన శారీయే కొనుక్కొని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను అన్ని రీజనబుల్లోనే చెప్తున్నా. సో ఈ వీడియోలో నేనైతే రీసెంట్గా ఈ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో శారీ తీసుకున్నా కదా మీషోలో. ఈవెన్ నేను అవుట్ఫిట్ గెట్ రెడీ విత్ మీ అవి కూడా చేశాను. ఈ శారీని హాఫ్ శారీ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో శారీ అయితే మనకి చాలా తక్కువ బడ్జెట్లో ఈజీగా కన్వర్ట్ చేసుకోవడం అవుతుంది అని చెప్పి ఇంక నేనైతే శారీనే కన్వర్ట్ చేస్తున్నాను. సో నేనైతే ఈ శారీని ఇలా లంగాలా కుట్టించుకున్నాను. లైక్ శారీ ఈ ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉండి బార్డర్ పింక్ కలర్లో వచ్చింది కదా. సో దీన్ని ఇలా నేను యూజువల్గా మనం లంగా ఎలా కుట్టించుకుంటే అలా కుట్టించుకున్నా. శారీకి మనకి బార్డర్ రెండు వైపులా వస్తాయి. ఒకవైపు ఇలా పెద్ద బార్డర్ వస్తుంది, ఇంకా ఇటువైపు అయితే చిన్న బార్డర్ వస్తుంది. ఈ మాత్రమే వస్తుంది, ఎక్కువ రాదు. సో పై బార్డర్ మిగులుతుంది కదా. శారీ అన్నాక 2 బార్డర్స్ ఉంటాయి. ఒకటి కింద వచ్చే బార్డర్, అది నేను ఇలా లంగాలా కుట్టించుకున్నా. పై బార్డర్ని ఇలా పట్టీలా వేశారు. టు బి ఫ్రాంక్లీ నాకైతే ఇలా పై బార్డర్ అంటే ఇలా పట్టి వేరే కలర్ నచ్చదు, సేమ్ కలర్లో ఉండాలి. బట్ టైలర్ ఇలా అన్నీ ఒకే మోడల్ ఎందుకు డిఫరెంట్ ఉండాలని చెప్పి వేసారన్నమాట. ఇంకా దీనికైతే హ్యాంగింగ్స్ కొనుక్కోకుండానే బార్డర్తోనే వేశారు. సో ఈ బార్డర్ మిగులుతుంది కదా, ఇంకా లెహంగా కుట్టాక ఇంకా సమ్ బార్డర్ మిగులుతుంది కదా, దాన్ని ఇలా కింద ఒక సమ్ కోన్ ఏదో అంటారు కదా, ఇలాగ ఈ బిట్వీన్ అంతా ఒకే కలర్ ఉన్నా అంత డిఫరెన్స్ వేరియేషన్ తెలియదని ఇంకా ఈ క్లాత్తో మిడిల్లో గ్రీన్ పెట్టి ఇలా వేరియేషన్స్లో ఇలా 2 హ్యాంగింగ్స్ కొనుక్కోకుండానే ఈ క్లాత్తోనే నాకు ఇలా వేసేసారు. యూజువల్లీ మనం ఇంత పెద్ద హ్యాంగింగ్ కొనాలంటే కాస్ట్ ఎక్కువే పడుతుంది. సో ఇలా నేను లంగాని ఇప్పుడు మనం బయట కొనే లెహెంగాస్ ఆర్ హాఫ్ శారీస్ కూడా ఇలా ఏమైనా హ్యాంగింగ్స్ ఉంటే మాత్రం అది కాస్ట్. ఎందుకంటే టైలర్స్ కుట్టాలన్నా వాళ్ళు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి కదా ఇలా పెట్టి కుట్టడానికి. సో దీనికి కాస్ట్ తీసుకుంటారు. సో నేనేమంటే మంచి లుక్ రావాలని చెప్పి పెట్టమన్నాను. ఆవిడ కూడా అంతే పర్ఫెక్ట్గా పెట్టారు. సో నేనైతే లంగానైతే ఇలానే కుట్టించుకున్నాను. లంగా నార్మల్గా మనం ఎలా యూజువల్గా కుట్టించుకుంటాము అలాగే. సో విత్ హ్యాంగింగ్స్. అండ్ చాలామంది నన్ను టైలర్ కాంటాక్ట్ నెంబర్ అడుగుతున్నారు. ఈవెన్ ఇన్స్టాగ్రామ్కి వచ్చి మరి మీరు ఎక్కడ కుట్టించుకుంటారు అని అడుగుతున్నారు. సో నేనైతే టైలర్ కాంటాక్ట్ నెంబర్ సైడ్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి, బాగా కుడతారు. అండ్ మార్తల్లిలోనే ఆమె ఉంటుంది. సో నాకు తెలిసి అందరూ మ్యాక్స్ టు మ్యాక్స్ తెలుగు వాళ్ళు అందరూ మార్తల్లిలో ఉంటారు. అండ్ చాలామంది మీ బ్లౌజ్ ఎక్కడ కొన్నారు, బ్లౌజ్ ఎక్కడ, నేను బ్లౌజ్ ఎక్కడ కొన్ను, బ్లౌజ్ కుట్టించుకుంటాను. లైక్ ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క మోడల్ కుట్టించుకుంటాను. ఆమెకే చెప్తాను మోడల్ ఇలా కుట్టండి అలా కుట్టండి అంటే ఆమె కుట్టేసి ఇచ్చేస్తుంది అంతే. నేనైతే బ్లౌజ్ అయితే బయట రెడీమేడ్ బ్లౌజెస్ అవి అస్సలు నాకు నచ్చవు, అవి ఫిట్టింగ్ అవి అంత బాగా రావు. సో నేను మెటీరియల్ తీసుకుంటాను, కుట్టించుకుంటా. మోడల్ ఆవిడ అడుగుతుంది, ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క మోడల్ చెప్తాను, చాలా బాగా కుడతారు. నా బ్లౌజ్ మోడల్స్ మీరు చూసుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంటుంది. సో కాంటాక్ట్ నెంబర్ సైడ్ ఇస్తా, బాగా స్టిచ్ చేస్తారు. ఈవెన్ నాకు ఇన్స్టాగ్రామ్కి వచ్చి అడుగుతుంటే ఓకే నాకు తెలుసు బెంగళూరులో స్టిచ్చింగ్ ప్రాబ్లం ఎంత ఉంటుందో. యాక్చువల్లీ ఈవిడికే నేను హాఫ్ శారీస్ అన్నీ ఇచ్చాను. ఈవిడికి ఇన్ని ఇచ్చేసా కదా టైం ఉండదని చెప్పి ఇలా పనార్కలి వేరే ఇక్కడ నియర్ బై ఒక అతను ఉంటే ఇస్తే అతను పాడు చేస్తాడు. సో
మంచి టైలర్ కాబట్టి మీ వరకు తీసుకొచ్చే. ఇన్ కేస్ మీరు కూడా నాలా స్టిచ్చింగ్ ప్రాబ్లం ఫేస్ చేసిన లేదా ఏమైనా మంచి మోడల్స్ పెట్టి కుట్టించుకోవాలి, ప్రాపర్ టైలర్ లేరు అంటే ఈమె దగ్గరికి వెళ్ళండి, ఆడావిడి. సో మనం ఫ్రీగా చెప్పచ్చు మనం ఏ మోడల్ పెట్టాలనుకుంటున్నాం ఏదన్నా. అండ్ నెక్స్ట్ అయితే బ్లౌజు, ఇది శారీకి ఇచ్చిన మెటీరియలే. సో నాకు ఇది బాగానే అనిపించింది, అంత వరస్ట్గా అయితే లేదు, బాగా అనిపించి ఇంకా నేనైతే దీన్ని ఇలా బుట్ట చేతులు పెట్టుకున్నాను. బుట్ట చేతులు పెట్టుకొని కుట్టించుకున్నాను. అంటే లైక్ చెప్పా కదా ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క మోడల్ నేను ప్రిఫర్ చేస్తాను అని. సో అన్నీ నాకు తెలిసి అన్నీ నార్మల్ ప్లెయిన్ ఇలా అవుతున్నాయి కదా. సో ఇది బుట్ట పెట్టించుకుందాం. హాఫ్ శారీ కాబట్టి బుట్ట చాలా బాగుంటుంది, చాలా ట్రెడిషనల్ లుక్, ట్రెడిషనల్ వైబ్ అవి చాలా బాగా ఇస్తాయి. ఈవెన్ నా బర్త్డే హాఫ్ శారీ కూడా నేను బుట్ట పెట్టించుకున్నాను. ట్రెడిషనల్ అనేటప్పటికి బుట్ట మంచి లుక్ ఇస్తుంది. సో ఇంకా బుట్ట చేతులు మినీ హ్యాండ్స్ అన్నమాట, సెమీ వాట్ ఏమంటాము, సమ్ ఏదో అంటాంలేండి. నేనైతే దీనికి ఇంకేం మోడల్ అంటే లైక్ నెక్లెస్ మెడే, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నెక్లెస్ మెడే పెట్టమన్నాను. సమ్ నాకు లేసెస్ అవి పైపింగ్ అలాంటివి నచ్చవు. సో నార్మల్గా నెక్లెస్ మెడ అంటాం కదా అలా పెట్టించుకున్నాను. సో సేమ్ ఎవ్రీథింగ్ ఫ్రంట్ కూడా అలాగే పెట్టించుకున్నా. అండ్ ఈ థ్రెడ్స్కి కూడా ఈమె సమ్ డిజైన్ పెట్టింది, ఇదైతే నేను చెప్పలేదు. ఆమె అంటే హాఫ్ శారీకి వేరే మోడల్లో పెట్టారు కదా. సో బ్లౌజ్కి ఇలా మోడల్ మార్చి సమ్ హ్యాంగింగ్స్ టైప్ పెట్టారు. యూజువల్లీ హాఫ్ శారీ ఈ హ్యాంగింగ్స్ కొనడానికే మనకు డబ్బులు చాలా అవుతాయి. బట్ నాకు ఆ శ్రమ లేకుండా ఆవిడ బాగా కుడుతుంది. మోడల్ కూడా అంటే హాఫ్ శారీకి కోన్ టైప్ వచ్చింది. సో బ్లౌజ్కి కోన్ టైప్ ఎందుకు, రొటీన్ మోడల్ పెడదామని చెప్పి పెట్టారన్నమాట. అండ్ ఈమె అంత ఎక్కువ డబ్బులు కూడా తీసుకోదు వెన్ కంపేర్ టు బెంగళూరు టైలర్స్. సో కొంచెం పర్లేదు, అంటే మనం బయట వాళ్ళ దగ్గర తగలేసే బదులు ఈమెకి ఇది కొంచెం వాళ్ళంత ఎక్కువ అంత వరస్ట్గా కుట్టదు, బాగా కుడుతుంది. మోడల్స్ బాగా చెప్తే, మనం మోడల్స్ చెప్తే ఇంకా ఎన్ని మోడల్ అయినా కుట్టేస్తుంది అన్నమాట ఆవిడ. సో నాకు బాగా అనిపించి ఇంక సరే మీకు కూడా చెప్తే యూజ్ అవుద్దని ఇంకా చెప్పా. బ్లౌజ్ అయితే నేను ఇదే శారీకి ఇచ్చిన క్లాత్నే ఇలాగే కుట్టించుకున్నాను. యాక్చువల్లీ నేను బ్లౌజ్ హాఫ్ పట్టు తీసి కుట్టించుకుందాం అనుకున్నాను. హాఫ్ పట్టు అంటే ఇప్పుడు నేను బ్లౌజ్ వేసుకుంది కూడా హాఫ్ పట్టే. సో అలా తీసి పెట్టించుకొని ఇది డిజైన్కి వాడదాం అనుకున్నా ఈ క్లాత్ని. బట్ తర్వాత అనిపించింది శారీస్కి అయితే మనం అలా చేస్తే బాగుంటుంది, హాఫ్ శారీ కదా. సో ఈ క్లాత్ కూడా చూడడానికి బాగుంది, దీన్నే మనం బుట్ట చేతులు పెట్టి కుట్టించుకుందాం అనుకున్నా. చాలా బాగా వచ్చింది, ఆవిడ కుట్టడం బాగా కుట్టింది, కుదరడం బాగా కుదిరింది అంతేనా. ఇంకా ఓనికి వస్తే నేనేమీ చేయలేదు, ఎందుకంటే ఇది కొంచెం మొన్నటి వరకు మన లాస్ట్ టైం మనం చేసింది కాటన్. సో కాటన్ కాబట్టి ఓని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టైప్కి అలా సెట్ కాదు, ప్లెయిన్ తీసి బార్డర్ వేస్తే అంత లుక్ రాదు. సో అందుకని చెప్పి ఇలాంటిది మనకి రెడీమేడ్ అమ్ముతారు ఓనీలు. చెప్పాలంటే ఓపిక ఉంది, టైం ఉంది అంటే ఈ క్లాత్ దొరుకుతుంది, క్లాత్ కొనుక్కోవచ్చు. లేదా ప్లెయిన్ శారీస్ ఆర్ సమ్ దీన్ని ఏమంటారు ఎగ్జాక్ట్ క్లాత్ పేరు ఇలా అమ్ముతారు కదా సమ్ ప్లెయిన్ శారీస్, అవి తీసుకొని ఇలా లేస్ వేసుకుంటే కొంచెం బడ్జెట్లో అయిపోతుంది. అలా చేసినా కూడా ఇంకా ఈ మిడిల్లో అంటారా, ఈ లేస్లో ఉన్న పువ్వుల్ని కట్ చేసి ఇలా అతికించేసుకోవచ్చు సపరేట్గా. ఈ మిడిల్లో ఈ బొటాస్కి మనం ఏమి లేస్ కొనక్కర్లేదు. ఒక ప్లెయిన్ శారీని తీసుకొని ఇలా బార్డర్ వేసుకొని ఇలా చేసుకోవచ్చు. అది అంత లుక్ ఇస్తుందా ఇవ్వదా అన్నది చెప్పలేము. నేనైతే ఇలా ఒక ఓనీ తీసేసుకున్నా డైరెక్ట్గా. ఆ కరెక్ట్ ఫ్యాబ్రిక్ దొరకడం కూడా ఇంపార్టెంట్. నాకైతే కరెక్ట్ మ్యాచింగ్ ఓనీ కనిపించింది, ఇంకా తీసేసుకున్నాను. ఇది 1000 రూపీస్ పడింది. ఇలా మనకు ఓనీస్ కూడా బయట అమ్ముతున్నారు ఇప్పుడు రెడీమేడ్లోని. సో మనం రెడీమేడ్లో తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఇది ఆంధ్రాలో కాబట్టి 1000 రూపాయలకి అలా వచ్చింది. ఇక్కడైతే ఇది 1500 పైనే ఉంటుంది బెంగళూరులో. సో ఇది నా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. ఎలా ఉందో చెప్పండి. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్తో కలుద్దాం. టిల్ దెన్ బై బాయ్.